మరొకసారి మీరు తెలియజేసిన తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోతాం. ప్రసిద్ధి చెందిన యెఫ్త కుమార్తె. ఈ యెఫ్త ఎవరు అసలు? ఈ యెఫ్త ఎవరు? యెఫ్త కుమార్తె ఎందుకు ప్రసిద్ధి చెందింది అనేటువంటిది ఈ రాత్రి మనము కొన్ని నిమిషాలు ఆలోచించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఈ యెఫ్త అనేవారు ఎవరు? ఈ యెఫ్త అనేటువంటి వాడు ఎలాంటి వాడు మీకు ముందుగా తెలియజేసిన తర్వాత అతని కుమార్తె ప్రసిద్ధి ఎందుకు చెందిందో మీకు చెప్తాను. జాగ్రత్తగా ఉన్నారు ఈ రాత్రి. అంటే ఆయన కుమార్తె ప్రసిద్ధి చెందడానికి గల కారణం ఏంటి అనేటువంటిది ఈ రాత్రి కొన్ని నిమిషాలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. యెఫ్త అనేటువంటి వ్యక్తి ఒక పరాక్రమ బలాఢ్యుడు. అంటే యుద్ధం చేయడంలో చాలా ఆరితేరినటువంటి బలవంతుడు, బలాఢ్యుడు, పరాక్రమం కలిగిన వాడు. అంటే అర్థం ఏంటంటే ఆరితేరినటువంటి వ్యక్తి అని. పరాక్రమము అంటే అతను యుద్ధంలోకి వెళ్తే గెలిచేవాడే కానీ మరి ఓటములైన ఆ జీవితంలో ఇప్పుడు కూడా చూడలేనటువంటి వాడు. ఆయన మహాపరాక్రమశాలిగా మరి యుద్ధ వీరుడుగా బైబిల్లో లెక్కించబడ్డాడు. ఈ యెఫ్త అనేటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఒక వేశ్యకు పుట్టినటువంటి కుమారుడు. ఎవరు పుట్టాడండి? వేశ్యకు పుట్టాడండి. గిలాదు అనేటువంటి వాడు, గిలాదు అనేటువంటి వాడు ఉన్నాడు. ఊరి పేరు గిలాదు, అతని పేరు కూడా గిలాదు. గిలాదు అనేటువంటి ప్రదేశంలో గిలాదు అని పేరు కలిగిన ఒకడు ఉన్నాడు. వాడికి భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఆ భార్య పిల్లలు ఉన్నా కానీ వీడు ఏం చేశాడంటే ఒక వేశ్యతో సాంగత్యము చేశాడు. ఈ వేశ్యతో సాంగత్యము గిలాదు చేయగా గిలాదుకి ఈ వేశ్యతో సాంగత్యం జరిగినప్పుడు ఆమె కడుపున, ఆమె గర్భాన పుట్టిన వాడే ఈ యెఫ్త. ఈ యెఫ్త దేవుడు అంటే బహు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. దేవుడు అంటే చాలా ఆసక్తి కలిగిన వాడు. ఇశ్రాయేలీయులను పరాక్రమం కలిగినటువంటి బాలాఢ్యుడని మంచి పేరు పొందినవాడు. ఇశ్రాయేలీయుల మీదగా ఎవరైనా సైన్యం యుద్ధానికి వస్తే ముందుగా ఉండి యుద్ధంలో నిలబడేవాడు యెఫ్త ఒకడే. ఈ యెఫ్త బలాఢ్యుడిగా ఇశ్రాయేలీయుల్లో మరి ఆరితేరిన యుద్ధ వీరుడిగా ఉన్నప్పుడు గిలాదు భార్యకు పుట్టినటువంటి కుమారులు యెఫ్తతో అంటారు, నువ్వు ఒక వేశ్యకు పుట్టినవాడు, మా స్వాస్థ్యంలో నీకు పాలు పంపులు ఉండవు అని చెప్పినప్పుడు యెఫ్త ఏం చేస్తాడంటే వారి వద్ద నుండి పారిపోయి తోబు దేశము అనేటువంటి ఒక దేశంలోనే వాసం చేస్తాడు. ఏ దేశం? తోబు దేశంలో నివాసం చేస్తూ అక్కడ కాపురం ఉన్నప్పుడు అమోనీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వస్తారు. ఎవరన్నా? అమోనీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల తరపున నిలబడి యుద్ధములో పరాక్రమముగా యుద్ధము చేయగలిగిన వాడు లేడు. అప్పుడు ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడా గిలాదు నుండి బయలుదేరి తోపు దేశంలో ఉన్నటువంటి యెఫ్త దగ్గరికి వెళ్తారు. యెఫ్త దగ్గరికి వెళ్ళి అంటున్నారు, అయ్యా అమోనీయులు ఇశ్రాయేలీయుల మీదకి రాబోతున్నారు, యుద్ధం చేసే యుద్ధ వీరుడు ఎవడు కూడా లేడు, ఆ యుద్ధశాలిని, యుద్ధ వీరుడవు, యుద్ధ పరాక్రమము కలిగిన బాలాఢ్యుడు నీవే, నీవు రావాలి అని అంటే మీరు నన్ను తరిమేశారు కదా, నన్ను తరిమిని మీరు మరలా నన్ను ఎలాగూ రమ్మని చెబుతున్నారంటే మాకు అధికారులుగా నువ్వే ఉండాలి, నువ్వు లేకపోతే మేము జయించలేము, అమోనీయులను మేము మరి పోరాడి గెలవలేము అని చెప్పేసి బ్రతిమిలాడినప్పుడు యెఫ్త వస్తాడు. తోబు దేశం నుండి మరలా ఎక్కడికి వస్తున్నాడు? గిలాదు దేశానికి వస్తాడు. చూద్దాం మనం ఒకసారి ఆ మాటలు కూడా చదువుదాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం చూద్దాం. మీకు చూపిస్తారు కదా ప్రతి మాట కూడా, లేఖనాల్లో అలా ఉన్నవాళ్ళు వచ్చి పిల్లరా. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనం కంటిన్యూ చేద్దాం. జాగ్రత్తగా చదవాలి మాటలన్నీ కూడా.
గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బాలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు గిలాదు యెఫ్తాను కనెను. ఇతని తండ్రి పేరు గిలాదు. ఈ గిలాదుకి యెఫ్తా పుట్టాడు. యెఫ్తా ఎవరనంటే గిలాదు వేశ్యత పోయినప్పుడు వేశ్యకు పుట్టిన వాడే యెఫ్తా. చూడండి అక్కడ మాట చాలా క్లియర్ గా ఉంది. చూడండి న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము ఎంత క్లారిటీగా రాశాడో చూడండి. ఆ మాటని 209వ పేజీ. కానీ పాత నిబంధన పాఠాంశంలో 209వ పేజీలో మనకు ఆ మాట కనిపిస్తూ ఉన్నది. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బాలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఎంట నీకు స్వాస్థ్యం లేదని యెఫ్తా తన సహోదరుని వద్ద నుండి పారిపోయి తోబు దేశంలో కాపురం ఉన్నాడంట. ఏ దేశంలో అని చెప్పాను కదా, తోబు. ఇందాక మీకు చెప్పాను ఆయన ఏ దేశానికి వెళ్ళిపోయాడు. ఇలా అంటారు, మేము భార్యకు పుట్టిన వారము, పెళ్లి చేసుకున్న వివాహం చేసుకున్న భార్యకు పుట్టిన వారము, ఒక వేశ్యకు పుట్టిన కుమారుడము. మనకు తండ్రి ఒకరై ఉండొచ్చు, కానీ నీ తల్లి భార్య కాదు, ఒక వేశ్య. మా స్వాస్థ్యంలో నీకు తండ్రి ఇంటి దగ్గర నుంచి నీ స్వాస్థ్యం ఏమి కూడా రాదు అని చెప్పగానే ఆ స్త్రీ పుట్టినటువంటి ఈ యెఫ్తా ఏం చేస్తాడంటే తోబు దేశంలోనికి పారిపోయాడు. ఈ తోబు దేశంలోనికి పారిపోయి అక్కడ నివాసం చేస్తున్నాడు. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భం ఏంటంటే అమోనీయులు ఇశ్రాయేలీయుల మీదకి, గిలాదులో ఉన్న ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు యుద్ధం చేసి జయించేటువంటి పరాక్రమ బాలాఢ్యుడు ఇశ్రాయేలీలో ఎవరు కూడా లేనప్పుడు మీరు మరలా వెళ్ళి పెద్దలందరూ కూడా వెళ్ళి యెఫ్తాను బయటలో ఆడుకున్నారు. చూడండి అక్కడ మనకు రాయబడుతున్నది ఆ మాట. ఏంటి 4వ వచనం చదువుకుందాం. కొంతకాలమైన తరువాత అమోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా, అమోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు తోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమోనీయులతో యుద్ధము చేయదమని యెఫ్తాతో చెప్పి, అందుకు యెఫ్తా, మీరందరూ నా మీద పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తొలివేస్తే ఇప్పుడు మీకు శ్రమ కలిగిందని నా దగ్గర బ్రతుకులు ఆడుకుంటాకు వచ్చారా అని అడుగుతున్నాడు. ఎవరు? యెఫ్తా. ఏం కలిగిందని వెళ్ళినప్పుడు శ్రమ కలిగిందని వెళ్ళిపోయాడు. ముందేమన్నారు, ఆ ఆస్తులు నీకు భాగము లేదు, నువ్వు ఒక అంజూరాలికి పుట్టినాడు, వేశ్యకు పుట్టినాడు, నువ్వు నీకు మాకు సంబంధం లేదు, పొత్తు లేదు, పోరా అన్నారు. వెళ్ళిపోయాడు. ఆ గెంటేసిన వాడే మరలా దిక్కయ్యాడు. వాడిని బ్రతుకులు ఆడుకోవడానికి వెళ్ళాడు. ఎవరు? ఇశ్రాయేలీయుల్లో పెద్దలందరూ వెళ్ళారు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల్లో బాలాఢ్యుడు పరాక్రమము కలిగిన వాడు ఎవరనంటే యెఫ్తా. మరి యెఫ్తా వేశ్యకు పుట్టిన వాడైనా ఈయనకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు రాయబడలేదు. ఆమె ఒక కన్యక. ఎందుకు ఆమె ప్రసిద్ధి చెందింది? మన పాఠ విషయం ఏంటంటే యెఫ్తా కుమార్తె, ఆ ప్రసిద్ధి చెందిన యెఫ్తా కుమార్తె మన పాఠ విషయం జాగ్రత్తగా వినాలి. ఈయన కుమార్తె ఎందుకు ప్రసిద్ధి చెందిందంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైనటువంటి మాట నేను చెప్తాను. ఈ యెఫ్తాని తోబు దేశంలో నుండి ఎప్పుడైతే తీసుకొచ్చారో యెఫ్తా తోబు దేశంలో నుంచి గిలాదులోనికి వచ్చేసాడు. గిలాదులోనికి వచ్చేసిన తర్వాత అమోనీయుల మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళడానికి దేవుని దగ్గర వినపం అడిగాడు. చూద్దాం, ఆ మాటలు కూడా చూద్దాం. 11వ అధ్యాయము
ఈ యెఫ్తా గారు దేవుని దగ్గర ఒక విన్నపం చేసుకుంటున్నాడు. చూడండి 10వ వచనం. గిలాదు పెద్దలు 10వ వచనం 11వ అధ్యాయం 10వ వచనం. గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము మీ మాట చెప్పున చేయదు. యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండును గాక అని యెఫ్తాతో అనేది. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు అధిపతిని గాను అతని నియమించుకుని అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతిని అంతటిని కూడా ఎవరు తెలిపాడంటండి? ఎవరు తెలిపాడంట? దేవునికి తెలిపాడంట. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నేను గొప్పగా వేసుకోకూడదు. యొక్క బలవీడే, కత్తి తెప్పడంలో పరాక్రమం గలవాడే, ఆయన యుద్ధం చేయగలిగిన సామర్థ్యం గలవాడే. అయినప్పటికీ ఎవరి సాయం కావాలి? ఎవరి సాయం కావాలి? దేవుని సాయం కావాలి. ఎంత బలవంతుడికైనా, ఎంత తెలివైన వాడికైనా, ఎంత జ్ఞానికైనా ఎవరి సాయం కావాలంట? దేవుని సాయం కావాలంట. ఎంత చాలా పరాక్రమం బలాఢ్యుడు అయినప్పటికీ తండ్రి మరి అమోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాం, వాళ్ళు మాకు అప్పగిస్తావా? వెళ్ళాలా వద్దా అని ఎవరిని అడిగాడంట? దేవుణ్ణి నిస్పాలోనికి వెళ్ళి నిస్పాలో దేవుని దగ్గర విన్నపం చేసుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమని సెలవిచ్చాడంటే యెఫ్తాకి, నువ్వు వెళ్ళు, అమోనీయులను నీ చేతికి అప్పగిస్తానన్నాడు. ఈ మాట ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి యెఫ్తా చెవులు పడ్డాడో, యెఫ్తా ఒక పనికి మాలిన మాట్లాడాడు. వినాలి, ఇదే ఇక్కడే పాయింట్ మీకు అర్థమయ్యేది. ఒక పనికి మాలిన మాట్లాడాడు దేవుడి దగ్గర. ఏంటి ఆ మాట అనండి? యెహోవా, అమోనీయులతో నేను యుద్ధం చేసి క్షేమంగా నా ఇంటికి నేను వస్తాను. నా ఇంటికి నేను వచ్చినప్పుడు నా ఇంటి ద్వారబంధములలో నుండి నాకెవరైతే విజయోత్సవంతో వచ్చిన నాకు ఆనందంతో సంతోషంతో ఎదురొస్తారు వారిని నీకు బలిగా ఇచ్చేస్తాను అన్నాడు. అర్థమవ్వాలి మీకు అందరికీ కూడా. నేను విజయోత్సవంతో వచ్చినప్పుడు నేను యుద్ధం గెలిచి ఆ అమోనీయులను గెలిచి నేను మరలా నా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు నా ఇంటి ద్వారబంధము నుండి నాకు ఎదురైనది నీకు బలిగా అర్పించేస్తానని ఒక పనికి మాలిన మాట నోరు జారాడు. ఒక కన్యక యెఫ్తా కుమార్తె. వినాలి మీరందరూ కూడా. అద్భుతమైన మాటలు ఇవన్నీ కూడా. ఎందుకు తెలిసిన పిల్లరా, మనము మాట్లాడేటప్పుడు దేవుడి సన్నిధిని అనాలోచనకి ఎప్పుడు కూడా పెదవుల పైన నోటికి వచ్చిన ప్రతి మాటను విడిచిపెట్టకూడదు. అర్థమవుతుందా? నువ్వు అనుకున్నావంటే అనుకున్న దాన్ని దేవుడి సన్నిధిలో చేయాలి, లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి అనకూడదు. ఏంటి ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఎంత బలవంతుడైన వీడు ఒక వీక్నెస్ పాయింట్ వచ్చేసింది. ఆ పాయింట్ ఏంటంటే, నా ఇంటిలో నుంచి ఎవరైతే నాకు ఎదురు వస్తారో వాళ్ళందరినీ వారిని నీకు బలిగా అర్పించేస్తాను అన్నాడు. ఒక సమయం వచ్చింది, అమోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఎవరు? యెఫ్తా యుద్ధం చేశాడు. అమోనీయులందరిలో కూడా తరిమి చంపాడు. ఇశ్రాయేలీయుల పక్షముగా యెఫ్తాని నిలబెట్టి దేవుడు అమోనీయులను హతమార్చాడు. అమోనీయులను తరిమి హతమార్చాడు. ఆ విజయోత్సవంతో సంతోషంతో ఆనందంతో వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు? యెఫ్తా. అమోనీయులను దేవుడు నా చేతగా అప్పగించాడు, ఎంతకంటే ఆనందం ఏంటని అతను ఆనందంతో వచ్చేస్తున్నాడు. అయ్యో నా తండ్రి యుద్ధంలో గెలిచి వస్తున్నాడని ఈవిడికి ఆనందం వచ్చేసింది. కుమార్తె, అయ్యో నా తండ్రి ఆనందంతో వస్తున్నాడు, నేను ఆయనకి స్వాగతం పలకాలి. ఆ విజయోత్సవంతో వచ్చిన ఆయనకి నేను గంతులు వేస్తూ ఆయన ఆనందపరచాలని ఆయన ఎప్పుడైతే గుమ్మమ్మ ద్వారంలోకి వచ్చాడో ఆయన కన్యక అయినటువంటి ఆయన కుమార్తె పరుగున సంతోషంతో ఆయనని ఎదుర్కోవడానికి వచ్చింది. ఆనందముతో అక్కడ దాకా వచ్చిన వాడు ఏమైపోయాడు తెలుసా? ఆనందముతో యుద్ధములో గెలిచి వచ్చిన వాడు ఇక్కడికి ఇంటికి రాగానే తన కుమార్తెగా ద్వారబంధములో చూడగానే ఏమైపోయాడు తెలుసా? చూద్దాం బైబిల్లో ఏమైపోయాడు. 11వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము
యెఫ్తా యొక్క జీవితము ఏమైపోయిందో చూడండి పిల్లలు. ఏంటి అక్షరం 34 వచ్చింది. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరులతోను చూడండి ఎలా వస్తుంది ఆవిడ ఎలా వస్తుంది. నా తండ్రి అమ్మోలీలను జయించాడు, నా తండ్రి అమ్మోలీలను హతమార్చాడు, నా తండ్రికి నేను స్వాగతం పలకాలి అని చెప్పేసి తంబూరులు తీసుకుందంట, నాట్యం ఆడుతూ వెళ్ళిందంట తండ్రి దగ్గరికి. చూడండి, అతనిని ఎదుర్కొన్నాను, ఆమె కాక అతనికి మగ సంతానమే కాని ఆడ సంతానమే కాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, ఎప్పటి వరకు నేను ఆనందంగా వచ్చాను కానీ నా మనసు ఏమైపోయింది, కృంగిపోయింది. అసలు నీ ఆనందానికి నా ఆనందానికి మితి లేదు, అర్థులు లేవు. కానీ నేను ఒప్పుకున్న మాటను బట్టి నా మనసు ఏమైపోయింది, కృంగిపోయింది అంటున్నాడు. ఆనందంతో అతడు వచ్చాడు, కంపర్లతో నాట్యంతో తండ్రిని ఎదుర్కోవడానికి ఇవి వెళ్ళింది. ఎందుకు ఇవిడికి తెలియదు, తండ్రి ఒప్పుకున్న మొక్కుబడి, తండ్రి చేసుకున్న మొక్కుబడి ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, యెఫ్తా కుమార్తెకు తెలియదు. గబగబా వచ్చింది, గబగబా ఎదుర్కొంది. వెంటనే యుద్ధములో గెలిచిన వాడు ఏమైపోయి తెలుసా, బట్టలు చింపేసుకున్నాడంట. మనసు కృంగిపోయింది. ఆ కృంగిపోయిన మనసు అంటున్నాడు, ఏదన్నా ఎందుకు కృంగిపోతున్నావు అని అంటే, అమ్మా నేను ఎలా చేశాను, నా ఇంటి గౌరమండలం నుండి ఎవరైతే నాకు ఎదురు వస్తారో వారిని నేను బలిగా ఇచ్చేస్తున్నాను అని అంటే, ఆవిడ ఏడుస్తూ దుఃఖపడుతూ ఒకటే మాట, నాకు 2 నెలలు గడువు ఇయ్యాను. ఎన్ని నెలలు అంట, ఆ 2 నెలలు గడువు. కొండల మీదకి నా 10 కత్తులను నా స్నేహితులను తీసుకుని వెళ్ళి నా కన్యాత్వాన్ని గురించి రోధిస్తాను. చూడ అక్కడ ఏమో 11వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం మరియు 37వ వచనం. మరియు ఆమె నా కొరకు చేయవలసింది లేదనగా 2 నెలల వరకు నన్ను విడువము, నేను నా చెడుకత్తులను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వముల గురించి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతను పొమ్మనెను. 2 నెలల వరకు ఆమెను పోలించాను కనుక ఆమె తన చెలికత్తులతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వాన్ని గురించి ప్రలాపించచ్చు. ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుబడి చెప్పిన ఆమెను చేశాను. ఏం చేస్తానన్నాడు, బలి చేస్తానన్నాడు. ఏం చేస్తానన్నాడు, బలి చేస్తానన్నాడు. కన్యాత్వం గురించి ఏం చేసిందంట ఆవిడ, ఏం చేసిందంట, ప్రలాపించిందండి. అర్థమైంది, ప్రలాపించడం అంటే అర్థమైంది, ఏడ్చింది. అయ్యో వివాహం చేసుకోవలసిన వయసు కదా నాకు ఇది, నేను వివాహం చేసుకుని పిల్లలను కని నా జీవితాన్ని కొనసాగించవలసినటువంటిది కదా అని కన్యాత్వం గురించి ఏడ్చి 2 నెలలు ఏడ్చిందంట. ఎన్ని నెలలు, 2 నెలలు ఏడ్చిందంట. స్నేహితులు తీసుకెళ్ళిందంట, చెలికత్తులు స్నేహితులు తీసుకెళ్ళి ఏడ్చిందంట. ఏడ్చి 2 నెలలు అయిపోయిన తర్వాత, నాన్న నువ్వేమనుకున్నావు అది నా ఎడ జరిగించేయాలి, బలిగా అవ్వడానికి తండ్రి మాట ప్రకారంగా బలి అవ్వడానికి ఇష్టపడింది, బలి అయిపోయింది. ఇప్పుడు ఈమె బలి అయిపోయినటువంటి విధానాన్ని
ఆ ప్రపంచములో, ఆ ప్రదేశములో ఇశ్రాయేలీయుల స్త్రీలందరూ కూడా ఈమె నామకరణము ప్రసిద్ధి చేశారన్నది. చూడండి, ఆఖరిగా మాట చెప్పినాను, ముగిస్తాను. 11వ అధ్యాయము ఏంటి 40వ వచనం. 40వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 40వ వచనం. ఆమె పురుషుని ఎరుగలేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తె ప్రసిద్ధి చేయుటకు వద్దు. ప్రతి సంవత్సరం 4 దినాలు యెఫ్తా కుమార్తె కన్యత్వం గురించి బలి అయిపోయినటువంటి సందర్భము ప్రసిద్ధి చేసేసారంట. సంవత్సరానికి 4 దినాలు చేసేవారు. ఎవరు? ఇశ్రాయేలీయుల కుమార్తెలు. ఎవరండి? ఇశ్రాయేలీయుల కుమార్తెలు. ఏం చేశారంట? యెఫ్తా కుమార్తె యొక్క త్యాగానికి సంవత్సరానికి 4 దినాలు ఏం చేసేవారంట? ప్రసిద్ధి. అందుకే మీకు ఈరోజు నేను చెప్పిన పాఠాంశం ఏంటంటే, ప్రసిద్ధి చెందిన యెఫ్తా కుమార్తె. చూసారా? త్యాగం, ఆ త్యాగపు మనస్సు. తండ్రి మొక్కుకోవడం ఏంటి, ఈవిడికి తెలియకపోవడం ఏంటి, తెలియని దాని గురించి 2 నెలలు ప్రలాపించడం ఏంటి. ప్రలాపించిన తర్వాత ఆ తండ్రి మాటకు కట్టుబడి దేవునికి బలైపోయిందండి యెఫ్తా కుమార్తె. అదే త్యాగ జీవితం, అదే భక్తి జీవితం. ఎవరు చేస్తున్నారు ఇలాగా? నువ్వు మొక్కుకున్నావా? మొక్కుకుంటే నేను త్యాగం చేసేస్తాను అన్నాను అనుకున్న వాళ్ళు ఎవరు? మొక్కిన వారు మర్చిపోతున్నారు. ఏదైనా మనం మొక్కుకుంటే ఆ మొక్కుబడిని మర్చిపోతాం. ఫైనల్గా నేను ఒక మాట చూపించి ముగిస్తాను, జాగ్రత్తగా. దీని గురించిన సందర్భం ఒక మాటను చూపించి నేను ముగిస్తాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము. చూడండి, అక్కడ ఒక అద్భుతమైన మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. సామెతల గ్రంథం పక్కన వచ్చున్నాము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. అందరూ కూడా చూడండి ఆ మాట. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. ఏమని చెప్తున్నాడు చూడక? నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకము. బుద్ధిహీనులయందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకున్న దానిని చెల్లించము. నీవు మొక్కుకుని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటే మేలు. నీ దేహమును శిక్షకులో పరచనంతగా నీ నోటి వలన ఏం చేయకూడదంట? జరగనియద్దు. నీ నోటి వల్ల గబగబా మాట్లాడేయకూడదు. అందుకే బైబిల్లో దేవుడు ఇంకొక అద్భుతమైన మాట ఏమని చెప్పాడంటే, వినుటకు ఎదురుపడాలంట, మాట్లాడటానికంట నిదానించాలంట. ఏం చేయాలంట? మాట్లాడటానికి నిదానించాలి. మనం ఏం చేస్తాం? మాట్లాడటానికి ఎదురుపడతాం. మాట్లాడటానికి ఎగిరిపడిపోతాం. వందల పాటు మాటలు మాట్లాడతాం. మొక్కుబడి చేసుకునకుండా నీకు మీరు ఒకవేళ మొక్కుబడి చేసుకున్నావా దాన్ని వెంటనే చెల్లించాలి. అది దేవుని యొక్క రూల్. ఈ మొక్కుకున్నాడు కనుక మొక్కులు ఏం చేశాడంట? వెంటనే చెల్లించేశాడు. ఆమె కన్యాత్వం గురించి 2 నెలలు ప్రలాపించిన తర్వాత ఆమెను తీసుకెళ్లి బలిపెట్టడం ఏం చేశాడంట? ఒక పశువుని ఒక పశువుని వధించినట్టుగా ఆమెను ఏంటండి బలిగా అర్పించేసాడంట. బలి అయిపోయింది. సంవత్సరానికి 4 దినాలు ఆవిడ గురించి ఏం చేసేవారంట? పండగ ఆచరించేవారంట. ఒక కన్యత్వాన్ని తండ్రి మాటకు లోబడి దేవుడికి బలి అయిపోయినటువంటి యెఫ్తా కుమార్తె అని చెప్పేసి ఇశ్రాయేలీయుల కుమార్తెలందరూ కూడా సంవత్సరానికి 4 దినాలు ఆవిడ గురించి ఏం చేసేవారంట? ప్రసిద్ధి చేసేవారంట, విస్తరింప చేసేవారంట ఆవిడ త్యాగం. అదండి స్త్రీలలో, పిల్లలలో, లేకపోతే యవనస్తులలో
మంచి త్యాగము గుణం ఉండాలి. దేవుని కొరకు త్యాగ జీవితం మనకి కలిగి ఉండాలి. యొప్త ఒక వేశ్య కుమారుడు కదండి. ఇక ఎవరు కుమారుడు? ఒక వేశ్య కుమారుడు. వేశ్య కుమారుడు యొక్క కుమార్తె అంటే ఏమైపోయిందంటే దేవుని కొరకు త్యాగపూరితమైపోయింది. అలాంటి త్యాగపూరితమైన జీవితాలు మనం కలిగి ఉంటే దేవుడు ఎంతో ఆనందిస్తాడు, సంతోషిస్తాడని ప్రభు గారిట ఇది మనం చేస్తే నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనం ఎంత ఆశీర్వదించిన కానీ ఆమె ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగంధువైన పరలోకపు తండ్రి, ప్రసిద్ధి చెందిన ఆ యొక్క కుమార్తె మా ప్రభా ఈ లేఖనాల్లో నుంచి కొన్ని సంగతులు మాకు నేర్పించారు. యొక్క ఎంత పరక్రమ బలాఢ్యుడు, అమోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళి మృక్కుపని చేసుకునే దాన్ని బట్టి మా ప్రభా తన కుమార్తెను మా ప్రభా మరి నీకు బలిగా అర్పించడం అనేటువంటిది ఎంతో గొప్ప మనసు, ఎంతో మాట తప్పనేటువంటి స్థితి అని మా ప్రభు మీ లేఖనాల్లో నుంచి మేము చదువుకున్నాం. అలాంటి త్యాగాన్ని మేము కలిగి ఉండటానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరు చెప్పున దీవించండి. అయినా వారిని ఆత్మీయంగా బలపరచండి. మరలా అయినా మేము అందరము మరి శుక్రవారము శనివారము మనైనా మీ శనిలో మళ్ళీ కలుసుకుని నామాన్ని కనపరుచుకునే భాగ్యం మాకు దయచేస్తారని ప్రార్థిస్తూ ఇది మా ప్రభుత్వం వచ్చిన బిడ్డలందరినీ ఎన్ని ఈ మాటలు విని వాటిని వారి హృదయంలో భద్రపరుచుకుంటూ ఆయన వాటిని ఎవరు వేసుకుంటూ నీ వరకు బ్రతికే భాగ్యం దయచేయండి. అలాగే శబ్దయంత్రం ద్వారా విన్న వారిని అందరినీ కూడా మీరు చల్లగా కాపాడమని ప్రార్థిస్తూ నాకు ఇచ్చినటువంటి భార్యను ఇతర కుమార్తెను కూడా మీరు చల్లగా కాపాడి ఆయుష్ను ఆరోగ్యం దయచేసి మీ పరిచయంలో ముందుకు నడిపించండి. మీ దాసుడైన నాకు మా ప్రవేకని మీ పిల్లలకు మీ మాటలు ఎలాగూ వివరించమను, జ్ఞానమును తెలుగును వివేచనను కలిగించమని ఆయన మరి ఈ కొడుకు ఇంతవరకు ఇంత మర్యాదగా జరగడానికి మీకు ప్రయత్నించినందుకు క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన మీకు సమర్పించి అడుగు వేడుకుంటున్నాను. ప్రియ పరలోకమందున కన్న తండ్రి ఆమె. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడు ఆయన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధ ఆత్మీయ కన్యని సాహసం ఇప్పుడు నిత్యం సదా మనకు సకల పరిశుద్ధులకు ప్రార్థించబడిన అంశములను ఏర్పరచబడుతూ సదాతుడి నడిపించును గాక. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఆ మరి శుక్రవారం రాత్రి